లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నా రియలీ డజంట్ మ్యాటర్. కాలేజ్లో ఉన్నారా, స్కూల్లో ఉన్నారా, ఆఫీస్లో ఉన్నారా, రియలీ డజంట్ మ్యాటర్. దిస్ ఈస్ అప్లికబుల్ టు ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ 99.9% ఆఫ్ ద పీపుల్ లైక్ అది యారోగెన్సా, ఇన్నోసెన్సా, లేకపోతే షైనెస్సా, ఇంట్రోవర్ట్నెస్సా, ఐ రియలీ డోంట్ నో బ్రో. నేను ఒక్కనే క్రియేట్ చేసుకుంటా, ఒక్కనే బిల్డ్ చేసుకుంటా, ఒక్కనే స్టార్ట్ చేస్తా, అన్ని నేనే చేసుకుంటా అనే మైండ్ సెట్తో ఉంటారు. అండ్ ఐ రియలీ బిలీవ్ ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కళ్ళే చాలా దూరం ఆర్ ఎక్కువ దూరం పరిగెత్తలేం. ఖచ్చితంగా మనకి వేరే వాళ్ళ హెల్ప్ కావాలి. నీకు కొత్త పర్స్పెక్టివ్స్, గ్రేట్ ఐడియాస్, గుడ్ ఫీడ్బ్యాక్స్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమ్స్, కొత్త ఆపర్చునిటీస్ వచ్చేటప్పుడు వదులుకోకూడదు. దెర్ ఇస్ ఆల్వేస్ సమ్వన్ హూ నోస్ బెటర్ దెన్ యూ అండ్ ద బెస్ట్ పాసిబుల్ వే టు డూ దట్. హలో మైక్ టెస్టింగ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నన్ను జాస్తి బ్రో నెట్వర్కింగ్ గురించి చెప్పండి, మీరు అసలు కొత్త ఫ్రెండ్స్ని ఎలా చేసుకుంటారు, మనకంటే కొంచెం లైఫ్లో కొంచెం బెటర్ పొజిషన్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎలా చేస్తాం, ఆ రిలేషన్షిప్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, మాకు టిప్స్ చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. ఇట్స్ లైక్ మోస్ట్ రిక్వెస్టెడ్ పాడ్కాస్ట్ ఎవర్ ఇన్ దిస్ ఛానల్. సో ఇవాళ ఎపిసోడ్లో నెట్వర్కింగ్ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్, ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ అప్రోచెస్ ఎలా ఉండాలి, నేను ఫాలో అయ్యే కొన్ని నెట్వర్కింగ్ టెక్నిక్స్ అండ్ టిప్స్ అండ్ రియల్ లైఫ్లో నాకు వర్క్ అవుతూనే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను మీతో. లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నా రియలీ డజంట్ మ్యాటర్. కాలేజ్లో ఉన్నారా, స్కూల్లో ఉన్నారా, ఆఫీస్లో ఉన్నారా, రియలీ డజంట్ మ్యాటర్. దిస్ ఈస్ అప్లికబుల్ టు ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ 99.9% ఆఫ్ ద పీపుల్ లైక్ అది యారోగెన్సా, ఇన్నోసెన్సా, లేకపోతే షైనెస్సా, ఇంట్రోవర్ట్నెస్సా, ఐ రియలీ డోంట్ నో బ్రో. ఎట్లాంటి మైండ్ సెట్ ఉంటారంటే నాకు ఎవడి హెల్ప్ వద్దు, నేను ఒక్కనే క్రియేట్ చేసుకుంటా, ఒక్కనే బిల్డ్ చేసుకుంటా, ఒక్కనే స్టార్ట్ చేస్తా, అన్ని నేనే చేసుకుంటా అనే మైండ్ సెట్తో ఉంటారు. అండ్ ఐ రియలీ బిలీవ్ ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కళ్ళే చాలా దూరం ఆర్ ఎక్కువ దూరం పరిగెత్తలేం. ఖచ్చితంగా మనకి వేరే వాళ్ళ హెల్ప్ కావాలి. మనం బిల్డ్ చేసే దాంట్లో, క్రియేట్ చేసే దాంట్లో మన గ్రేటెస్ట్ పొటెన్షియల్ అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి వేరే వాళ్ళ హెల్ప్ కావాలి ఆర్ బెటర్ దాన్ యూ. నీకు కొత్త పర్స్పెక్టివ్స్, గ్రేట్ ఐడియాస్, గుడ్ ఫీడ్బ్యాక్స్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమ్స్, కొత్త ఆపర్చునిటీస్ వచ్చేటప్పుడు వదులుకోకూడదు. దెర్ ఇస్ ఆల్వేస్ సమ్వన్ హూ నోస్ బెటర్ దెన్ యూ అండ్ ద బెస్ట్ పాసిబుల్ వే టు డూ దట్ ఈస్ మీటింగ్ న్యూ పీపుల్. అందుకే నెట్వర్కింగ్ చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నెట్వర్కింగ్ అంటే ఏంటి? నాకు మొన్న రీసెంట్గా నాకు బ్రేకప్ అయిందన్న, నాకు కొంచెం మోటివేషన్ కావాలి అన్న, నీతో మాట్లాడాలన్నా ఫోన్ చేస్తా, ఫోన్ ఎత్తు. సో నాకు డైలీ బేస్ మీద వచ్చే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. లైక్ బేసిక్ ఎవడైనా కానీ, ఆడు సెలబ్రిటీ అవనివ్వండి, లేకపోతే ఇంకెవడవనివ్వండి, ఎవడవనివ్వండి, సమ్మన్ ఈస్ డూయింగ్ గుడ్ ఆర్ సమ్మన్ ఈస్ అబోవ్ యూ, దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఫస్ట్ కేసులో ఆలోచించాల్సింది ఏంటంటే అసలు వాడు ఎందుకు హెల్ప్ చేయాలి మీకు, ఎందుకు వాడు స్టోరీలో మీ లింక్ పెట్టాలి, ఎందుకు వాడు మీతో మాట్లాడాలి. గివ్ మీ వన్ గుడ్ రీజన్. రియాలిటీ ఆలోచించండి. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ హియర్ యాజ్ ఏ క్రియేటర్ ఆర్ సమ్మన్, నాట్ లైక్ దట్. మనం ఎవరినైనా అడ్మైర్ చేసినప్పుడు, లేకపోతే మనం ఎవరినన్నా కొంచెం బాగా ఓన్ చేసుకున్నప్పుడు మనం వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు మనకి హెల్ప్ చేయాలి ఉంటుంది. హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుంది, నేను గ్రో అవుతా అనే ఉంటుంది ఫీలింగ్. దట్ ఈస్ 100% జెన్యూన్ ఫీలింగ్. మీ ఇంటెన్షన్స్ కరెక్టే, బట్ మీరు అప్రోచ్ అయ్యే విధానం తప్పు. నా రూల్ బుక్లో దేర్ ఆర్ 2 కైండ్ ఆఫ్ అప్రోచెస్. ఒకటి, సో కన్సిడరింగ్ నేను ఒక కంటెంట్ క్రియేటరు, నేను ఒక వేరే నాకంటే పెద్ద క్రియేటర్నో, లేకపోతే నాకంటే కొంచెం బెటర్ పొజిషన్ ఉన్న వాళ్ళనో నేను కాంటాక్ట్ అవ్వాలి. సో నేను వాళ్ళని ఫ్రెండ్స్ని చేసుకోవాలి, లేకపోతే ఐ వాంట్ టు బీ అరౌండ్ దెమ్ ఫర్ సమ్ టైమ్ ఆర్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. ఫస్ట్ నేను ఎమ్మటే కంటెంట్ నచ్చంగానే, లేకపోతే వీడియో చూడంగానే నేను ఎమ్మటే డిఎం చేసాను వాళ్ళకి. ఓకే, డిఎం చేసేయడం, అన్న తోపు ఉంది, తురువు ఉంది, అట్లాంటివన్నీ చేయను నేనైతే. వాట్ ఐ డూ, నేను వాళ్ళ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తాను, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తా. దెన్ ఐ విల్ గివ్ దెమ్ వెరీ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్. అంటే డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ అంటే, అన్న ఈ వీడియోలో ఇట్లా బాగా చెప్పారు మీరు, లేకపోతే ఈ వీడియోలో ఈ పార్ట్ బాగా నచ్చింది, దీంట్లో కలర్ గ్రేడ్ ఈ టోన్ చాలా బాగా వాడారు మీరు, సౌండ్ డిజైన్లో ఈ సౌండ్ ఎఫెక్ట్ చాలా బాగుంది. యూ గో డీపర్ ఇన్ టు డీటెయిల్స్. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ అప్రోచ్. ప్రతిదాని కింద కమెంట్ పెట్టండి, కానీ కమెంట్స్ కూడా సూపర్ బ్రో, లవ్ యూ బ్రో, ఐఎమ్ ఫ్రమ్ హియర్ బ్రో, ఫ్రమ్ హియర్ బ్రో అట్లా కాదు. డీటెయిల్డ్గా వాళ్ళ నేను జెన్యూన్గా ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇస్తే ఫీడ్బ్యాక్ ఇవ్వండి కమెంట్ సెక్షన్లో. యూజ్ యువర్ రైటింగ్ స్పేసెస్, అంటే కమెంట్ బాక్స్లో, ఇన్బాక్స్లో, డిఎంలో, ఈమెయిల్లో మంచిగా వాడు. ఐ విల్ గివ్ యూ రియల్ ఎగ్జాంపుల్. సో చాలామంది ఇక్కడ చూసే వాళ్ళలో కళ్యాణ్ బ్రో మన ఫ్రెండ్ అని తెలుసు, బట్ నో వన్ నోస్ అసలు కళ్యాణ్ బ్రోతో మన ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయిందని సంగతి ఎవరికి తెలియదు, ఎట్లా స్టార్ట్ అయిందని తెలియదు ఎవరికి. సో ఐ విల్ టెల్ యూ. నేను అసలు నాకు 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారా, 10K ఆన్ యూట్యూబ్, ఆన్ ఇన్స్టాగ్రామ్లో నా వెళ్తే 25K సంథింగ్ ఉన్నారు. నాకు రైటర్ పద్మభూషణ్ ఆడియో లాంచ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి నేను హైదరాబాద్ వచ్చాను. జస్ట్ ఫర్ దట్ ఈవెంట్ ఓన్లీ ఐ కేమ్ టు హైదరాబాద్. దట్ వాజ్ ద ఫస్ట్ టైం, నా లైఫ్లోనే అదే ఫస్ట్ టైం అనమాట. ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రావటం, ఒక సినిమా ఫంక్షన్ రావటం నా లైఫ్లో ఫస్ట్ టైం అది. సో దాట్ డే చాలా మంది స్పీచ్లు ఇచ్చారు. యూ కెన్ గో అండ్ వాచ్ యూ కెన్ రీవాచ్ ద వ్లాగ్ అగైన్. నాకు ఉంటుంది ఒక డెడికేటెడ్ వ్లాగ్ ఉంటుంది, నా వ్లాగ్ చూడండి. నేను చెప్తా, ఇప్పటికి నాకు గుర్తు, డే నాకు బాగా గుర్తు. సో ఏమైందంటే, కళ్యాణ్ బ్రో స్పీచ్ ఇచ్చాడు అనమాట స్టేజ్ ఎక్కి. ఆడిటోరియం ఎంటర్ అయ్యాను, ట్రైలర్ పడింది. ఐ రియలీ లవ్ ద మ్యూజిక్, ఎస్పెషల్లీ ట్రైలర్ కట్లో ఉండే మ్యూజిక్ ఉంటుంది చూడ, కొంచెం
డప్పులతో కొంచెం ఒక మ్యూజిక్ ఉంటుంది, అది పడింది అనమాట. కర్ణాటిక్ అండ్ కేరళ డ్రమ్స్ మ్యూజిక్ అంటే నాకు బాగా ఇష్టం అనమాట. అనుకున్నా, అబ్బా ఏంద్రా నీ అమ్మ భలే కొట్టారు, అసలు డప్పులు భలే కొట్టాడు ఎవడో కానీ అనుకున్నా. దెన్ ఆఫ్టర్ 1 hour కళ్యాణ్ రావు స్పీచ్ ఇచ్చాడు స్టేజ్ మీద. లైక్ లిటరలీ కనెక్టెడ్ టు మై మైండ్ సెట్. అంటే తను ప్యాషన్ గురించి మాట్లాడాడు, ఆ పిచ్చి గురించి మాట్లాడాడు, ఎంత కష్టపడ్డాడో మాట్లాడాడు. అండ్ ఎస్పెషల్లీ దట్ ఫీలింగ్ ఉంటుంది చూసారు, ఫస్ట్ టైం తన పేరు స్క్రీన్ మీద వస్తుంది అనే ఫీలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. అంటే ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడు అండ్ వాట్ ఎవర్ ద హోల్ స్టోరీ. లాంగ్ స్టోరీ షార్ట్. సో అది విన్న తర్వాత ఐ వాజ్ లైక్ ఫుల్లీ పంప్డ్ అప్. నాట్ ఓన్లీ కళ్యాణ్ రావు స్పీచ్ బట్ లాట్ ఆఫ్ పీపుల్ స్పీచ్. ఇక నా మైండ్లో నేను ఫిక్స్ అయిపోయి ఎట్లయినా కళ్యాణ్ రావుతో మాట్లాడాలి, కళ్యాణ్ రావుతో కనెక్ట్ అవ్వాలని. సో నేను ఇంటికి వచ్చి కళ్యాణ్ రావుకి ఒక మంచి మెసేజ్ పెట్టాను నేను. ఫస్ట్ టైం ఐఎమ్ టాకింగ్ టు కళ్యాణ్ రావు. ఆ మెసేజ్లోనే, ఆ ఇన్స్టాగ్రామ్లోనే, ఆ డిఎంలోనే ఫస్ట్ టైం నా జీవితంలో కళ్యాణ్ రావు పేరు అన్నది అప్పుడే, తన మ్యూజిక్ డైరెక్టర్ తెలిసింది అప్పుడే, అప్పుడే తెలిసింది నాకు. అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ. అండ్ దట్ ఈస్ అప్రోచ్ నెంబర్ 1. ఒకవేళ మీరు సోషల్ మీడియా పర్సన్తో, సోషల్ అవైలబుల్గా ఉన్న పర్సన్తో కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే దిస్ విల్ బి ద అప్రోచ్. ఇది ఒకటి. రెండోది, నేను కనెక్ట్ అవ్వాలనుకున్న పర్సన్ సోషల్ మీడియాలో లేడు, రియల్ లైఫ్లో ఎట్లా అప్రోచ్ అవుతా. ఇలా సింపుల్గా చెప్పాలంటే యూ జెన్యూన్లీ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్. అంటే జెన్యూన్ ఇంట్రెస్టెడ్ అంటే అది కనెక్షన్ బిల్డ్ చేసుకోవడం, నెట్వర్క్ అంటే ఏదో అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేసి మాట్లాడడం ట్రై చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదో బిల్డ్ చేద్దాం అవుట్కమ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అట్లా చేస్తే మీరు ఎప్పటికీ కనెక్షన్ బిల్డ్ చేయలేరు, నెట్వర్క్ బిల్డ్ చేసుకోలేరు. ఇప్పుడు మనం రియల్ లైఫ్లో నేను ఫాలో స్టెప్స్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, ఖచ్చితంగా నా మైండ్లో ఉండే కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఏంటని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఫస్ట్ ఇంప్రెషన్ రియలీ మ్యాటర్స్. అది సోషల్ మీడియా ప్రొఫైల్ అయినా కానీ, లేకపోతే రియల్ లైఫ్లో కలిసినా కానీ. వేరే వాళ్ళ గురించి డీటెయిల్స్లో మనం మాట్లాడుకున్నాం కదా, డీటెయిల్స్లో మాట్లాడండి, కన్స్ట్రక్టివ్గా మాట్లాడండి. అండ్ కొంచెం పెద్దగా, కొంచెం నీట్గా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఏమన్నా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్తో సహా మెసేజ్ చేయండి, మాట్లాడండి. సెకండ్ 1, రియల్ లైఫ్లో కలవడానికి వెళ్ళినప్పుడు ట్రై టు టాక్ లెస్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు మీ గురించి నేను అది చేసా, నేను తోపు, నేను తురుము, నాకు అదొచ్చు ఇదొచ్చు, వాళ్ళ గురించి, వాళ్ళ కంటెంట్ గురించి, వాళ్ళ క్రాఫ్ట్ గురించి, వాళ్ళ ప్యాషన్ గురించి మీరు మాట్లాడతా మీ గురించి లైట్ చెప్తే దెన్ దే విల్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ విత్ యూ. అక్కడ యాక్చువల్ కాన్వర్సేషన్, ఫస్ట్ ఇంప్రెషన్ స్టార్ట్ అవుద్ది అక్కడ. మీరు ఒకవేళ రియల్ లైఫ్లో కలిశారు, యూ గాట్ టు లిసన్ టు దట్ గై స్పీకింగ్ ఆర్ హీ ఆర్ షీ స్పీకింగ్. మీకు వినే ఛాన్స్ దొరికింది వాళ్ళు మాట్లాడేటప్పుడు, మీరు మాట్లాడలేదు అనుకుందాం కాసేపు, ఓకే. మీరు వన్స్ ఇంటికి వెళ్ళాక, లేకపోతే వన్ డే లేటర్, అదే రోజు నైట్ జస్ట్ వాళ్ళకు ఒక మెసేజ్ రాయండి. 1 పాయింట్ దట్ మేడ్ యూ థింక్ సో మచ్ డీప్. ఒక చిన్న డీటెయిల్ పాయింట్ అబ్జర్వ్ చేసి ఆ పాయింట్ నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి ఆ పాయింట్ గురించి ప్రెస్ చేసి వాళ్ళకి మెసేజ్ చేయండి, ఓకే. లీవ్ ఎ నోట్. పాయింట్ నెంబర్ 3, యువర్ ఎఫర్ట్స్. మనకి ఒకళ్ళ కనెక్షన్ కావాలి, ఒకళ్ళు కావాలంటే మనమే ఎఫర్ట్ పెట్టాలి ఫస్ట్. అవతల నుంచి చాలా లేట్గా వచ్చినా కానీ ఇట్ విల్ బీ వర్త్. అండ్ డెఫినెట్లీ గుడ్ థింగ్స్ టేక్ టైం. ఈ ప్రాసెస్ ఇది చాలా లెందీ ప్రాసెస్, నాట్ 1 day 2 day, నో, ఇట్ విల్ టేక్ మంత్స్, ఇట్ విల్ టేక్ ఇయర్స్ టు ఎస్టాబ్లిష్ దట్ కనెక్షన్. 4th 1, కీప్ ఇన్ టచ్. మీరు ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటారు, ఎఫర్ట్స్ పెడతారు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, 99.99% పీపుల్ టచ్లో ఉంటారు. తర్వాత వాడితో మనం ఎప్పుడు మాట్లాడడం, లాస్ట్ టైము ఎందుకు మాట్లాడడం, ఎంత హెల్ప్ చేసాం అన్నీ మర్చిపోతాం. రాకెట్ సైన్స్ ఏం లేదు దాంట్లో. అండ్ ఇంకోటి చాలా పచ్చిగా, చాలా ఓపెన్గా చెప్తున్నా, ఇక్కడ ప్రతి కనెక్షన్, ప్రతి నెట్వర్క్ ట్రాన్సాక్షన్ అవసరం లేదు. నాకు కళ్యాణ్ బ్రోకి, లేకపోతే నాకు ఒక రంజిత్ బ్రో ఉన్నాడు, మూవీ డైరెక్టర్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రాన్సాక్షన్ వాల్యూ హియర్. అంటే నా వల్ల వాళ్ళకి వచ్చేది లేదు, వాళ్ళ వల్ల నాకు వచ్చేది ఏం లేదు యాక్చువల్లీ, వెరీ హానెస్ట్. ఎందుకంటే మేమందరం ఒక స్పేస్లో, క్రియేటివ్ స్పేస్లో ఉన్నాం, అదొక్క కామన్ పాయింట్ తప్పించి ఏమీ లేదు కామన్ పాయింట్. కళ్యాణ్ బ్రో మ్యూజిక్ ఇండస్ట్రీ అండ్ సినిమా ఇండస్ట్రీ, మనం కంటెంట్ క్రియేటర్ ఎకానమీలో ఉన్నాం. రంజిత్ బ్రో అండ్ వాళ్ళ వైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్పేస్, మేము మూవీ మేకింగ్ ప్రాసెస్లో ఉన్నారనమాట. ద వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎప్పుడో 6 years బ్యాక్, లైక్ 2018లో ఎయిర్పోర్ట్లో ఐ మెట్ దిస్ గై టోనీ అని. హీ 72 years old దెన్. ఇప్పుడు 6 years బ్యాక్ జస్ట్ నేను ఆయన ఎనర్జీ చూసి, వైబ్ చూసి, లిటరలీ ఐ వాజ్ లైక్ క్యూరియస్ టు టాక్ దట్ గై, అంతే. నేను డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి, సార్ మీ స్టైల్ చాలా బాగుంది, మీ వైట్ కలర్ హెయిర్ చాలా బాగుంది, మీ బియర్డ్ చాలా బాగుందని ఐ స్టార్టెడ్ కాంప్లిమెంటింగ్ హిమ్ అండ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్. దెన్ ఆ కన్వర్సేషన్ అలా వెళ్ళిపోయింది అనమాట. లైక్ నెక్స్ట్ 2 hours 3 hours నేను తనకి ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. కన్వర్సేషన్ ఎంత లైట్ హార్టెడ్ ఉందంటే అసలు, లైక్ I was not expecting anything. I just genuinely want to know about him, know about his story. అసలు ఆయన పాండిచేరి, అసలు ఆయన గోవా ఎందుకు వచ్చారు, ఆయన డ్రెస్సింగ్ బాగుంది, ఆయన స్టైల్ బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో ఐ ఫెల్ట్ సో క్యూరియస్ అబౌట్ హిమ్, ఐ ఫెల్ట్ సో గుడ్ అబౌట్ హిమ్. నేను ఎట్లా ఆలోచించానంటే, నేను కూడా ఆ ఐస్కి వెళ్ళిన తర్వాత ఆయనలాగా ఉండాలి అంటే ఆ వైబ్ వచ్చింది నాకు. సో ఐ రియలీ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ హిమ్, నో అబౌట్ హిమ్, హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ హిస్
హోల్ స్టోరీ చెప్పారనమాట. నాకు జాబ్ ఇప్పుడు వదిలే, మాకు జాబ్ ఈజ్ వెరీ సెక్యూర్, డబ్బులు ఇన్వెస్ట్ చేయి, ఐ స్టిల్ రిమెంబర్. మీరు నమ్మరు, మొన్న రీసెంట్గా లైక్ 1 week బ్యాక్ నాకు టోనీ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. హాయ్ జాస్తి, హౌ ఆర్ యూ, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, డూ యూ రిమెంబర్ దిస్ ఓల్డ్ మ్యాన్, హౌ ఆర్ యూ డూయింగ్, హౌ ఈజ్ యువర్ యూట్యూబ్ థింగ్ గోయింగ్. నేను యూకే షిఫ్ట్ అయిపోయా మా పిల్లల దగ్గరికి. ఐ డోంట్ హ్యావ్ మచ్ డేస్ లెఫ్ట్ ఇన్ మై లైఫ్, సో ఐ హోప్ ఐ విల్ డోన్. అట్లా కొంచెం మెసేజ్ చేశారనమాట రీసెంట్. ఐ ఫీల్ రియలీ గుడ్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈజ్ దర్ ఎనీ ట్రాన్సాక్షనల్ థింగ్ ఇన్ బిట్వీన్ అస్, టోనీ అండ్ మీ? నథింగ్, ఏం లేదు. జస్ట్ ఇట్స్ అబౌట్ కనెక్టింగ్, అంతే. అది హెల్ప్ అవ్వకపోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ ఫీల్ గుడ్. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ట్రాన్సాక్షనల్, సమ్ టైమ్స్ తెలీదు మనకి ఎక్కడ హెల్ప్ అవుతారు అనేది. నేను వాళ్ళ గురించి క్యూరియస్గా ఉండి వాళ్ళ జర్నీ గురించి తెలుసుకోవడానికి ఎప్పుడు క్యూరియస్గా ఉంటాను. నేను స్టిల్ ఐ కెప్ట్ ఆన్ డూయింగ్ దట్. నేను ఎప్పటికీ అదే చేస్తూ ఉంటాను. దిస్ ఈస్ హౌ నెట్వర్కింగ్ వర్క్స్, దిస్ ఈస్ హౌ నెట్వర్కింగ్ షుడ్ బి. సో వాళ్ళకి జాస్తిగా వైబ్ అంటే ఇష్టం, నాకు వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అంటే ఇష్టం. నాకు దట్ ఓన్లీ వన్ కామన్ పాయింట్, దట్ క్రియేటివ్ ఎనర్జీ ఉంటుంది చూసారా, అదొకటే కామన్ పాయింట్ ఇక్కడ, ఇంకేం లేదు. ఇది 5వ పాయింట్ 6వ పాయింట్ గుర్తులేదు, బట్ డోంట్ బీ డెస్పరేట్. నేను మాట్లాడాలి, నాకు నీ నుంచి ఇది కావాలి, లేకపోతే నేను అది చేస్తా, ఇది ఇచ్చేస్తా. మనం చాలామంది డెస్పరేట్గా ఉండి మనం అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేటప్పుడు ప్రాసెస్లో అది సక్సెస్ అవుద్ది. ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్ విల్ నాట్ బి సక్సెస్. ఇట్ విల్ డెఫినెట్లీ ఫస్ట్ మీటింగ్లో, సెకండ్ మీటింగ్లో, థర్డ్ మీటింగ్లో యూ విల్ ట్రై టు బీ సమ్ వన్ ఎల్స్, యు ఆర్ నాట్. వేరే వాళ్ళని రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఇంప్రెస్ చేస్తారు. బట్ 4th మీటింగ్లో 5th మీటింగ్లో అర్థమైపోతుంది అసలు వీడేం కాదు, వీడేం చెప్తున్నాడు మనకి అనేది అర్థమైపోతుంది. సో ఆ డెస్పరేట్నెస్ అనేది తీసేయండి. మేబీ 7th వన్, ఆస్క్ రైట్ క్వశ్చన్స్. సో మీరు ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు, నాట్ ఆన్లైన్, ఆఫ్లైన్, ఎనీవేర్, మీరు రైట్ క్వశ్చన్స్ అడిగితే కనుక, మంచి క్వశ్చన్స్ అడిగితే మీరు జీవితాంతం వాళ్ళు గుర్తుంటారు. ట్రస్ట్ మీ, నాకు అది చాలాసార్లు జరిగింది. సో అంటే రైట్ క్వశ్చన్స్ అంటే డోంట్ ఆస్క్ దోస్ సిల్లీ క్వశ్చన్స్. మంచి క్వశ్చన్లు అడగండి. అంటే వాళ్ళు దేంట్లో అయితే ఇంట్రెస్టెడ్గా ఉంటారో, వాళ్ళు దేని గురించి అయితే చాలా క్యూరియస్గా మాట్లాడతారో ఆ క్వశ్చన్స్ అడగండి, ఆ పాయింట్స్ మీద అడగండి, ఆ డీటెయిల్స్ గురించి అడగండి. వాళ్ళు ఎక్కువ మాట్లాడగలిగేలాగా పుష్ చేయండి. అట్ ద సేమ్ టైం డోంట్ ట్రై టు బీ ఇంటలెక్చువల్. అది నేను కరెక్ట్ ప్రొనౌన్స్ చేస్తానో నాకు తెలియదు, బట్ కొంతమంది చాలా స్మార్ట్గా ఉండడం ట్రై చేస్తూ ఉంటారు మెసేజ్ల్లో, లేకపోతే కలిసినప్పుడు. మీకు రాని దాని గురించి మాట్లాడమాకండి. మీకు వచ్చిన దాంట్లోనే ఎట్లా మంచిగా జెన్యున్గా క్వశ్చన్లు అడగచ్చు. అండ్ ఆల్సో మెసేజ్ టైప్ చేసేటప్పుడు కూడా జస్ట్ ఒకసారి ఆలోచించండి. మీ టోన్ చాలా మ్యాటర్ అవుద్ది. టోన్ అంటే మీరు మీ బాడీ లాంగ్వేజ్తో మెసేజ్ టైప్ చేస్తారు, అరే, ఒరే, రా, అది, మామ, గేమ అనుకుంటా. బట్ అవతల వాళ్ళకి ఆ వర్డ్స్ కానీ, ఆ స్లాంగ్ కానీ, ఆ టోన్ కానీ, మేబీ హీఈస్ నాట్ యూస్ టు దట్ టోన్ ఆర్ దట్ వర్డ్స్. అవతలడికి ఏం సంబంధం చెప్పండి? మీ బాడీ లాంగ్వేజ్ ఏంది, మీరు ఆడ పుట్టారు, ఎందుకు పుట్టారు, ఏం చదువుతున్నారు, వాడికి ఏం అవసరం, వాడు ఏం పట్టించుకోడు. సో దే ఓన్లీ గో హోమ్ హౌ యూ మేడ్ దెమ్ ఫీల్. మీరు ఎట్లా మాట్లాడారు, నువ్వు ఎలా వాడికి ఎట్లాంటి వైబ్ ఇచ్చో అదే మ్యాటర్ అవుద్ది. ఓకే, నేను ఇంతే ఉంటా, నేను ఇట్లాగే మాట్లాడతా, నా బాడీ లాంగ్వేజ్ ఇంత, నేను కొట్టినట్టే మాట్లాడతా, పీకినట్టే చేస్తా అంటే ఇట్స్ యువర్ లాస్. త్రూఅవుట్ మన ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు దాకా మనం మాట్లాడిన దాంట్లో వీ ఓన్లీ డిస్కస్డ్ అబౌట్ మనకంటే కొంచెం హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళతో, బాగా చేస్తున్న వాళ్ళతో, మనకంటే కొంచెం ఎబో లెవెల్లో ఉన్న వాళ్ళతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, కనెక్టింగ్ విత్ పీర్ పీపుల్ అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాం లైఫ్లో, అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనం ఉంటాం కదా, మనకంటే పైన ఉన్న వాళ్ళకంటే కూడా మనతో పాటు ఎవరైతే గ్రో అవుతున్నారో ఉంటారో వాళ్ళు ఎక్కువ హెల్ప్ చేస్తారు, వాళ్ళే హెల్ప్ అవుతారు మన జర్నీలో. సో మీరు ఎప్పుడైనా కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు, ఏమైనా మీటప్కి వెళ్ళినప్పుడు, ఏమైనా గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు, ఈవెంట్కి వెళ్ళినప్పుడు, మీరు హోస్ట్ కంటే కూడా మీ పక్కన సీట్లో కూర్చుంటారు చూసారా, ఫోన్లు పట్టుకొని, నోట్ ప్యాడ్లు పట్టుకొని, చాలామంది జనాలు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు, మీకంటే చిన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. వాళ్ళతో మాట్లాడండి. బ్రో, ఏం చేస్తుంటారు మీరు, ఏం బిల్డ్ చేస్తున్నావు, ఏం క్రియేట్ చేస్తున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు, సేమ్ అప్లై దోస్ థింగ్స్ టు దీస్ పీపుల్. వాళ్ళతో కనెక్ట్ అవ్వడం ఇంకా చాలా ఈజీ. అండ్ లాస్ట్ వన్ అండ్ ఇంపార్టెంట్ వన్, దీన్ని ఒక చీట్ కూడా అనొచ్చు, ఒక హ్యాక్ అనొచ్చు, అండ్ వెరీ యూస్ఫుల్ థింగ్. నెట్వర్కింగ్ ఈజ్ ఆల్ అబౌట్ గాసిపింగ్. అంటే గాసిపింగ్ అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడితే నెట్వర్కింగ్ జరగదు. సో దేర్ ఆర్ 2 kinds ఆఫ్ గాసిపింగ్ హియర్. ఒకటి పాజిటివ్ గాసిపింగ్, ఇంకోటి కామన్ ఎనిమీ. సో మీరు నా దగ్గరికి వచ్చి వేరే వాళ్ళ గురించి మంచిగా మాట్లాడతారు, అంటే కళ్యాణ్ గురించో, గణేష్ గురించో, లేకపోతే ఇంకా డిఫరెంట్ పీపుల్ గురించి, అప్పుడు ఇట్లా అని చెప్పడం, ఇట్స్ వెరీ దట్ ఈస్ అ పాజిటివ్ గాసిపింగ్. సెకండ్ వన్ కామన్ ఎనిమీ అంటే బంగారం, ఇక్కడ ఇట్ డజంట్ నీడ్స్ టు బీ ఎ పర్సన్, ఇట్ కెన్ బీ వన్ ఐడియా or one ideology, one concept, you both really hate it. అక్కడ కూడా చాలా కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట కామన్ ఎనిమీస్లో కూడా. సో దాట్ ఆల్సో రియలీ వర్క్స్ ఇన్ నెట్వర్కింగ్. నేను చెప్పేది ఏంటంటే, నెట్వర్కింగ్ లాగా ఇట్ షుడ్ నాట్ ఫీల్ లైక్ నెట్వర్కింగ్. మనం ఏదో నెట్వర్కింగ్ చేసుకోవడం కోసం వెళ్ళినట్టు
ఫీల్ అవుద్ది. ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి, నెట్వర్క్ బిల్డ్ చేయాలనే కాన్సెప్ట్లో మైండ్ సెట్ వెళ్తే మీరు ఎప్పటికీ నెట్వర్కింగ్ చేయలేరు, ఎప్పుడు దాన్ని ఒక మంచి లెవెల్కి తీసుకెళ్ళలేరు. నెట్వర్కింగ్ అంటే మన ఫోన్లో కాంటాక్ట్స్ కాదు మామ, ఇట్స్ అబౌట్ ప్లాంటింగ్ రిలేషన్స్. సో ఇక్కడ దాకా మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక మీ బ్రెయిన్లో ఒక థాట్ వస్తుంది, లైక్ ఇప్పుడు నేను నెట్వర్కింగ్ స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అంటే నాకు నా రియల్ లైఫ్లో బాగా హెల్ప్ అయింది, ఇనిషియల్ స్టేజ్లో నాకు హెల్ప్ అయింది వన్ బుక్. నేను కింద కమెంట్లో పెట్టను, మీరు రాసుకోండి, పెన్ తీసుకొని పేపర్ తీసుకొని రాసుకోండి. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, డాన్ కార్నెగీ ఒక పేరు, నాకు పేర్లు కొంచెం తెలియదు బట్ బుక్ పేరు కరెక్టే. సో ఈ బుక్తో స్టార్ట్ చేయండి. రీడ్ ఎవ్రీ పేజ్ 2 times. దాంట్లో ఉన్న ఒక్కొక్క చాప్టర్ మీ బ్రెయిన్లో జస్ట్ ఒక ఫార్ములాస్లో ఒక స్ట్రక్చర్ లాగా ఫామ్ అయిపోవాలి, అంత స్ట్రాంగ్ ఉండాలన్నమాట ఆ బుక్లో ఉన్న చాప్టర్స్ అన్ని. అండ్ చాలా చాలా ఈజీ ఇంగ్లీష్లో ఉంటుంది, వాడుక భాషలో ఉంటుంది. సో గో ఫర్ ఇట్. మీకు ఇచ్చే రెండో టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మీ మైండ్లో ఒక 3-4 ఉంటారు కదా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫార్ములాస్, మనం మాట్లాడుకున్న టిప్స్ వాళ్ళ మీద అప్లై చేయండి. టైం తీసుకోండి, మంచిగా నీట్గా అప్లై చేయండి. ఒక్కొక్కటి నేర్చుకొని రాసుకుని డీటెయిల్స్ అన్నీ రాసుకొని మంచిగా వాళ్ళ మీద అప్లై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ రావచ్చు, రాకపోవచ్చు, అది నా చేతిలో లేదు. వీఆర్ ప్లానింగ్ ఫర్ సమ్ వెరీ బిగ్ ట్రిప్ నెక్స్ట్ మంత్ నుండి. సో ఆ ప్రిపరేషన్ జరుగుతున్నాయి అనమాట, చాలా రోజుల నుంచి జరుగుతుంది. బట్ వీ వాంట్ టు మేక్ దిస్ ట్రిప్ వెరీ వెరీ బిగ్, వెరీ నైస్, సో మెమరబుల్ ఆల్సో. సో ఆ ట్రిప్ అప్డేట్స్ గురించి, మిగతా వాటి గురించి మనం మిగతా వీడియోలో మాట్లాడుకుందాం. బట్ దిస్ పాడ్కాస్ట్ ends here. Be kind to yourself, be kind to others, and stay blessed.